కోర్ట్‌లో నరసింహ ఇలా అంటూ ఉంటాడు. నా కూతురు స్కూల్ ఫీజులు, అలాగే వాళ్ళకి ఏం కావాలో అన్ని బాగోగులు అదుగో అతనే ఉన్నాడు కదా! అతనే చూసుకుంటున్నాడు అని చెప్పేసైతే కార్తీక్‌ని చూపిస్తూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను అప్పుగానే ఇచ్చానే తప్ప నేను ఇంక దినిగా ఇవ్వలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే నువ్వు అప్పుగా ఇచ్చావో లేదో నువ్వు అక్కడి నుండి మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఏదైనా మాట్లాడాలి అని అంటే అది దీపయే మాట్లాడాలి అని చెప్పేసైతే దీప దగ్గరకు వచ్చి అవునా! అతను అప్పుగా ఇచ్చాడా? లేదంటే మామూలుగానే ఇచ్చాడా? అని చెప్పేసైతే దీపను అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నేను అప్పుగానే తీసుకున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అవునా! దానికి ఏదైనా సాక్ష్యం ఉందా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకైతే ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. నిజంగానే నేను అప్పుగానే తీసుకున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అవునా! అయితే ఏదైనా నోటు రాసుకొని ఉండాలి కదా! ఆ నోటుని చూపించండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే ఏమీ మాట్లాడకుండా అలాంటివేమీ లేవు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవునా! అంటే మీ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా ఏంటా? ఇలా అప్పు తీసుకోవడానికి అన్నన్ని వేలు, అన్నన్ని లక్షలు ఎవరు అప్పు అలా అంతగా నోటు లేకుండా ఎవరు ఇవ్వరు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప వాళ్ళ లాయర్ అయితే నా కోర్ట్‌ని బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారు. సరిగ్గా మాట్లాడండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే నేనేం బ్లేమ్ చేసి మాట్లాడటం లేదు. నిజాలు మాట్లాడుతున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం నిజం చెప్పు మీ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నరసింహ అయితే వాళ్ళ బాగోగులన్నీ ఆళ్ళే చూసుకుంటున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్